బాగుపడతాం. బాగుపడ్డారా? అక్కడ చంద్రబాబు నాయుడు జగన్ బాగుపడ్డాడు, ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు. తత్మలందరి కుటుంబాలు నాశనం అయ్యాయి. అప్పుడే ఐఎమ్ స్పీకింగ్ నథింగ్ బట్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తుకు ఒక గిఫ్ట్ ఇద్దాం. ఏంటా గిఫ్ట్? కన్నీరు తుడుద్దాం, గ్రామాభివృద్ధి చేద్దాం. ఈ న్యూ ఇయర్లో ఒక కొత్త పాలన తీసుకొద్దాం. ఎంతమంది సర్పంచ్లు ఒప్పుకుంటారు? పట్టుకొని కొడతాను పోనీ. నేను వచ్చిన తర్వాత ఆ బాక్సింగ్ పంచులు ఎప్పుడైనా చూసారా? పోలీసులను అడగండి. ఉండే మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అంట. నేను సర్పంచ్తో మాట్లాడాను. అన్ని ప్రశ్నలు నీ ఛానల్ ఏంటి చెప్తాను. నీ ఛానల్ ఉండు ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం పర్మిషన్ ఇవ్వాలి. ఉండే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా లేదా? మీడియాలోనే లైవ్ మాట్లాడాలి. మీరు లైవ్ ఇచ్చేయాలా? మనం అందరం ఒకటే. నేను కేఏ పాలే సీఎం అంటే మళ్ళా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని నా కోరిక. ఎప్పుడు జనవరి 30 పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడితే, పెట్టకపోతే చూస్తా ఏమవుతుందండి. బీసీలు అందరూ ఉన్నారు. నువ్వే గొడవ పెడదావునా? నువ్వు ఏ మీడియా నీకు ఏ మీడియా అలాగే ఏదో చెప్పు, పర్వాలేదు. నేను కేఎప్పాలి. నీ మీడియా పేరు చెప్పు. అబ్బా చెప్పవే. ఆ చౌదరి గారికి చెప్పి ఇలాంటి తెలివైన ప్రమోట్ చేసి పడేయాల. రాజశేఖర్ చెప్పి సీరియస్. గ్యారంటీ. బీసీలో 4 ఉన్నారు, ఎస్సీలో గట్టోళ్ళు 3 ఉన్నారు. ఎస్టీ వాళ్ళు ఎవరు నన్ను కల్లా అంటే ఆ లెవెల్ లీడర్స్ ఆ నాయక్ కలిశాడు. ఇప్పుడు ఎంపీ, కానీ ఆయన ఎంపీ. సో బీసీలో 4, ఎస్సీలో 3. రేవంత్ రెడ్డి నా తమ్ముడు. మీరు రేవంత్ రెడ్డి నన్ను ఎడగొట్టాలని చూస్తున్నారా? కలపాలని ఎవరైనా ఇంతకీ లైవ్లు ఇస్తున్నారా? ఇవన్నీ ఓన్లీ రికార్డింగ్లా? లేదు, తమ్ముడిని ప్రేమించి మంచి దారిలో పెట్టాలని కొత్తగా సీఎం అయ్యాడు. నేను